మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీసులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలో ఉత్తమమగు వ్రతము భక్తి ముక్తి ప్రాధకమైన దానిని తెలుపమని కోరాను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలు తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని, తెలిసినా కానీ తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ కింది కథ వినిపించెను. ఒకప్పుడు ఒక పార్వతి ప్రాంతమున హింసావృత గల వ్యాధుడొకడుండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగంను చంపి తెచ్చేవాడు. అలా తెచ్చిన దాని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరిన అడవంతా తిరిగిన ఒక్క మృగం కూడా కనపడలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనసు అంగీకరించక వెనుతిరిగాను. దారిలో అతనికి ఒక తాటాకము కనిపించెను. ఏవేమైనా మృగము నీరు తాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డుగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాడు. చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉన్నాడు. మొదట జాము ఒక పెంటిలేడి నీరు తాగటానికి అక్కడికి వచ్చింది. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా నన్ను చంపకము అని మనుషు వాక్యలో ప్రార్థించాను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు, నీ సంగతి తెలుపుమని కోరేను. దానికి జింక, నేను పూర్వజన్మలో రంభయను, అప్సరసను, హిరణ్యాక్షకుడు రాక్షస రాజును ప్రేమించి శివుని పూజించుట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురమై నీవు నీ ప్రియుడిని జింకలుగా 12 ఏళ్ళు గడపని ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, ఆ వెదను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చును, అది కూడా బాగా బలిసింది, కావున దాన్ని చంపు. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళాను. రెండో జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కి పెట్టి బాణమును విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులో, ఓ వ్యాధుడా, నేను విరాహముతో కృషించుచున్నాను, నాలో మేధో మాంసం లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వీటితో బాణం విడవబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూసి మొదట 2 పెంటి జింకలు తన ప్రియురాళ్ళు తానే చంపి ప్రశ్నించడానికి వచ్చెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరల వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను, నా భార్య ఋతుమతి ఆమెతో గడిపిన బంధుమిత్రులు అనుజ్ఞ పొంది మరలి వత్తునని ప్రయాణం చేసి వెళ్ళెను. ఇట్లా 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుము అని వ్యాధుని ఎదుట మోకరిల్లాను. అతడు మృగంలో సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపడకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసముకు వెళ్ళుము, నాకు మాంసం అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబం కొరకు ఇకనైనా నేను పాపము చెయ్యను. ధర్మములకు దయమూలము, దమయ సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు, కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేను సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములో పారవేసి మృగములకు ప్రదక్షిణ మోచరించి నమస్కరించెను. అంతలో ఆకాశంలో దేవదూతలు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరము విమానములు తెచ్చి ఇట్లనిరు, ఓ మహానుభావుడా, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది, ఉపవాసము జాగారము జరిపితివి,
తెలియకనే యమమున పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము, దాని కింద స్వయంభులింగం ఒకటి గుబురంలో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకనే బిల్వపత్రములు తుంచి వేసినవు. శివలింగాన్ని పూజించితివి. సశీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుదుము. ఈ కథ వినిపించిన పిదవ పరమేశ్వరుడు పార్వతితో నెట్లెనను. దేవి, ఆ మృగము కుటుంబమే ఆకాశమును కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్నది 2 జింక పిల్లలు, వెనకున్నది 3వది మృగి. ఈ 3ంటిని మృగశీర్ష మందురు. వాని వెనక నుండి నక్షత్రముల్లో ఉజ్వలమైనది లబ్ధకు నక్షత్రము అని చెప్పాను.